నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలామందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. ఎప్పటిలాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. ఎప్పటిలాగే ఒక సాధువు అలా తిరుక్కుంటూ వస్తున్నాడు. సరే, బాగా ఎండ ఉంది, ఎండాకాలం. మనకి ఎండాకాలం స్టార్ట్ అయింది. అవును, ఎండ తగులుతోంది. ఆయన అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే సరే ఒక దగ్గర చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటే సరిగ్గా ఆ చెట్టు ముందు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోంచి ఆసాం వచ్చి, అయ్యా బాగా ఎండగా ఉంది, ఎక్కడికో వెళుతున్నట్టున్నారు, కాసేపు మా ఇంట్లో విశ్రమించి వెళ్ళండి అంటే. అలాగే ఏముంది, సాధువులు ఎక్కడ పెడితే అక్కడ తింటారు, ఎక్కడ ఉంటే అక్కడ పంటారు. వెళ్ళి సరే అన్ని భోజనాలు అవన్నీ పెట్టాడు. అన్ని పెడితే భోజనం చేస్తున్నప్పుడు ఆసామి అడుగుతాడు, ఏమిటోనయ్యా ఈ జీవితం చాలా దుర్భరంగా ఉంది, మీరు హ్యాపీ, ఏముండదు, ఎక్కడ తింటే అక్కడ తింటారు, ఎక్కడ పంటే అక్కడ పంటారు, మాకు ఇది రోజు పోరాటం. అంటే ఏముందిలే, కొన్ని అంత కష్టంగా ఉంటే నువ్వు నాతో పాటు రా, నీకు మోక్షం ఇప్పిస్తాను అంటాడు. చిన్నపిల్లలు ఇప్పుడేమొస్తాను, వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. నా పిల్లలు ముగ్గురు చిన్నపిల్లలు. సరే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూద్దాంలే అంటాడు. సరే కొంతకాలం, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వస్తాడు. అటుగా వచ్చినప్పుడు ఆగితే, పిల్లలు పెద్ద అవుతారన్నావు కదా, వచ్చారు, పెద్ద అయ్యారు కదా, ఇప్పుడు నాతో రా, మోక్షం ఇప్పిస్తాను. వాళ్ళు స్థిరపడలేదు, పెళ్ళిళ్ళు కాలేదు, ఇప్పుడు ఏమొస్తాను అంటాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి వాళ్ళకి స్థిరపడ్డారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడైనా నువ్వు నాతో రా, మోక్షం ఇప్పిస్తాను అంటాడు. చిరాకు పడతాడు, ఏంటి మోక్షం మోక్షం అంటాడు. నేను ఇంకా నా డబ్బు ఎక్కడుందో వాళ్ళకి చెప్పలేదు, నేను దాచిన డబ్బు అంతా అందజేయాలి, వాళ్ళకి ఇంకా ఏమీ అందజేయలేదు, అవన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు అప్పచెప్పేసి, ఆస్తులు అప్పచెప్పేసి అప్పుడు వస్తాను అంటాడు. నేను ఆ డబ్బు అంతా చెట్టు కింద పెట్టాను, అది వాళ్ళకి తెలియజేయాలి, ఒక్కసారి చెప్తే ఎంత వాళ్ళు ఇది పాడు చేస్తారు, చెట్టు కింద దాచాను అని నిదానంగా అన్నీ చెప్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాడు. కొంతకాలం అయింది, మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి చూడకుండా అలా వెళ్ళిపోతుంటే ఆ కొడుకులు పిలుస్తారు, స్వామి రండి అని. ఏమిటంటే, మీ నాన్న ఎక్కడ అంటే, నాన్నగారు కాలం చేశారండి. అయ్యో, డబ్బు ఇచ్చోడో లేదో పాప, చెట్టు కింద దాచానన్నాడు అని చెప్పి నాన్నగారు కాలం చేశారని చూస్తే అక్కడ చెట్టు కింద కుక్క ఉంటుంది. కుక్క ఉంటే ఇలా చూస్తాడు, తీక్షణంగా చూస్తే, ఆహా ఈ కుక్క వీడే అయ్యి ఉంటాడు, తనివి తీరక మళ్ళీ అక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఆలోచిస్తే తనలాగే ఉన్నాడు. అప్పుడు మంత్రజలం తీసి వేస్తే తనే కుక్కగా పుట్టాడు. సరే ఏం పని అయ్యా ఇది, కుక్కగా కాపలా కాస్తున్నా, వాళ్ళకు అప్పచెప్తే అయిపోయేదానికి. సరే ఏదో అయిపోయింది, రా మోక్షం ఇప్పిస్తాను నాతో రా. ఉండండి స్వామి, వాళ్ళకి డబ్బు చేరించిన తర్వాత నేను వచ్చేస్తాను, డబ్బు చేర్చాలి కదా, నా కష్టం వాళ్ళకి దక్కకుండా ఎట్లాగా అంటాడు. సరే మళ్ళీ కొంతకాలానికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వస్తాడు. వస్తే ఈసారి అక్కడ కుక్క లేదు. కుక్క లేకపోతే ఏంటా ఈయన లేడని చెప్పి, కుక్క కూడా లేదేంటని చూస్తే అక్కడ పాము ఉంటది. ఆహా ఈ పాము వీడే అయ్యి ఉంటాడు అని చెప్పి మంత్రజలంతో చూస్తే తనే. ఏమయ్యా ఇంకా రావా, మోక్షం ఇప్పిస్తాను రా నాతో అంటాడు. అంటే ఈ మాట మాత్రం అనొద్దు స్వామి, నా కొడుకులకి డబ్బు ఇచ్చే వరకు నేను రాను, ఎంతకాలమైనా నాకు ఇబ్బంది పడతా, నా కొడుకులకి డబ్బు ఇచ్చే వరకు నేను రాను అంటాడు. అలాగా అని చెప్పేసి కొడుకుల దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ నాయన ఆ చెట్టు కింద డబ్బు దాచాడు, బోల్డ్ అంత డబ్బు ఉంది, బంగారం ఉంది, పోయి తెచ్చుకోండి అంటే వాళ్ళు ఉరుక్కుంటూ వెళ్దాం అనుకునేటప్పుడు, ఆగండి ఆ చెట్టు కింద ఒక కాలసర్పం ఉంది, ప్రమాదకరమైంది, జాగ్రత్త అనగానే పాముని కొట్టడానికి కట్టెలు తీసుకొని అక్కడ చెట్టు కింద ఉరుక్కుంటూ వెళ్ళి ఆ పాముని కొట్టి పిల్లలే కొట్టి చంపేస్తుంటారు. కొట్టి చంపేస్తుంటే చూస్తాడు మునివెంక, అయ్యో నా పిల్లలే నన్ను కొట్టి చంపేస్తున్నారు డబ్బు కోసం అని అనుకునే లోపే ఆలస్యమైంది, కొట్టి చంపేశారు. సో ఈ కట్ చేస్తే చాలా మంది తాపత్రయం, ఇంకా ఏదో పిల్లలకి చేసేయాలి, పిల్లలకి చేయండి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేయండి, వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ మనల్ని ఆదరించేటట్టుగా చూడండి, మనకు విలువ తెలిసేటట్టు పెంచండి. తండ్రి కష్టం పిల్లలకి తెలిసే విధంగా ఎవరి కోసం పెంచుతారో వాళ్ళ బాధ్యత అనుకోకుండా వాళ్ళు మన డబ్బు వాళ్ళకి చేరేటట్టు చూడండి, మన కష్టం వాళ్ళకి తెలిసేటట్టు చూడండి. సో మనల్ని వాళ్ళు గౌరవిస్తారు,
మన పట్ల వాళ్ళకి ఇది ఉంటే రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని గౌరవిస్తారు. చాలా బాగుంది, నైస్ స్టోరీ. అలాగే మెదక్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు రైట్, కాల్ కట్ అయిపోయింది. హలో, కాల్ కట్ అయింది. అలాగే ఇప్పటి యూత్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ కథలు పురాణాలు వీళ్ళు నమ్ముతారంటారా? అలాగే ఉత్తర భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది, ఎవరైనా చూసినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ రామ్ రామ్ అంటుంటారు. అలా అన్నప్పుడు మరి ఒకసారి అనొచ్చు కదా, ఎందుకో 2 సార్లు అలా అంటూ ఉంటారు? ప్రతిదీ 2 సార్లు అంటారు, రాధే రాధే అని కానీ రామ్ రామ్ అని కానీ. సరే, ఇప్పుడు రామ్ రామ్ గురించి కదా ప్రస్తావన. రామ్ రామ్ వెళ్ళిపోయేటప్పుడు అంటారు రామ్ రామ్ అని, కలిసినప్పుడు రాధే రాధే అంటారు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. తర్వాత ఇలాంటివి నమ్ముతారా ఈ రోజు అంటే మనం అదే చేస్తున్న తప్పు. వేరే ధర్మంలో శుక్రవారం ఫస్ట్ కాల్ తీసుకుందాం. శోభా గారు ఉన్నారు మల్కాజ్గిరి నుంచి. నమస్తే అండి శోభా గారు. నమస్తే అండి. గురువు గారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా బాబుకి కొంచెము ఇది ఫ్యామిలీ భార్య డైవర్స్ మంచిగా ఉంది, నేను డైవర్స్ ఇచ్చేస్తే ఇదిలా అయిపోయిందమ్మా, అఫీషియల్ గా డైవర్స్ అయిపోయిందా? ప్యాచప్ అయ్యే అవకాశం లేదా? పోస్ట్పోన్ అవుతుంది, ఇంకా ఏం అవ్వలేదు. మరి ప్యాచప్ అవడానికి ఛాన్స్ ఉందా? అంటే కలిసే ఛాన్స్ ఉందా? కలిసేది అంటే మేము 2 పిల్లలు కొడుకులు ఉన్నారండి, వాళ్ళ గురించి ఖచ్చితంగా కలపాలి కదమ్మా. 2 పిల్లలు కొడుకులు ఉంటే ఖచ్చితంగా కలపాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమి తెలుస్తలేదు. పెద్దవాళ్ళు వెనక నుంచి మీరైనా చెప్పాలి. పూర్వం రోజుల్లో అయితే ఈ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. తెలుసో తెలియకో అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే పిల్లాడికి చెప్పేవారు, నాయన చిన్న పిల్ల అమ్మగారి ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా మన ఇంటికి వచ్చింది, అమ్మాయికి ఏమీ తెలియదు, 4 రోజులు పోతే అన్నీ తెలుస్తాయిలే అని పిల్లాడికి చెప్పేవారు. పిల్లోడు ఏదైనా తప్పు చేస్తే వాడి సంగతి నీకు తెలిసిందేనమ్మా, తెలియందేముంది, మాకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, వాడి కోపం తాటాకు మంట లాంటిది, బయటికి వెళ్ళి వచ్చాడు కదా, అలాగే చిటపటలాడుతుంటాడు, 4 రోజులు ఆగితే సదురుకుంటాడులే. ఇలాగా సదిరి చెప్పే ఒక ఇది ఉండేది, పూర్వం వ్యవస్థ ఉండేది ఈ జాయింట్ కంబైన్డ్ ఫ్యామిలీస్లో. ఇవాళ ఆజ్యం పోసేవాళ్ళు తప్ప తగ్గించేవాళ్ళు లేరు, అది పెంచడానికి తప్ప. ఇప్పుడు ఆలోచిద్దాం, వాళ్ళిద్దరూ వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళకి 2 పిల్లలు, ఏదో రకంగా కలిసి ఉంటే అంతకంటే గొప్పతనం ఏముండదు. సపోజ్ విడిపోయారు అనుకుందాం, ఏదో కారణం చేత విడిపోతే 2 వయసులో ఉన్నారు, 2 పునర్వివాహానికి వెళ్ళాలి. ఇంతకంటే గొప్ప పార్ట్నర్ దొరుకుతాడని ఆ అమ్మాయి అనుకుంటే తప్పు, ఆ అమ్మాయి కంటే గొప్ప భార్య దొరుకుతుందని ఇతను అనుకుంటే తప్పు. ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్, తర్వాత వ్యామోహంలోనో లేకపోతే ఆ ఉద్రేకంలోనో నిర్ణయం తీసుకొని ఇంకో పెళ్లి చేసుకో. తప్పనప్పుడు అది వేరు, తప్పదు చేసుకోవాలనుకున్నప్పుడు అది వేరు, తప్పదు తప్పదు అనుకున్నప్పుడు అది వేరు. ఇప్పుడు ఇలా కలిసి ఉన్న వాళ్ళు ఏదో కారణంతో విడిపోయి వేరే పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల రేపు 2వ పెళ్లిలో ఎన్ని సమస్యలు వస్తాయి. స్టార్టింగ్ లో మీకు తెలియకపోవచ్చు, తర్వాత ఉండగా ఇంతకంటే భయంకరంగా ఉంటాయి అవి. కాబట్టి అది ఏదో రకంగా ప్యాచప్ చేసుకోవడానికి అమ్మ పెద్దవాళ్ళు మీరు చెప్పండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, గౌరీశంకర్ రుద్రాక్ష, శివపార్వతులు కలిసిన జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి సంతానానికి వాళ్ళిద్దరు గోత్రనామాలతో అభిషేకించి అది పూజలో పెట్టండి. ఎక్కడ దేవతార్చన చేస్తామో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని పూజలో పెట్టండి. అక్కడ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళిద్దరూ కలవడానికి అవకాశం ఉంటుంది. అదేదో తీసుకునేదేదో కొంచెం మంచి చూసి తీసుకోండి. అలాగే శ్రీనివాస్ గారు ఉన్నారు మెదక్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, గురువు గారు ఉన్నారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. 13 జూన్ 1989 మార్నింగ్ 4:30 అట్లా ఉంటుంది సార్. మళ్ళీ ఒకసారి చెప్తారా? 13 జూన్ 1989. ఎవరిదండి? మీదేనా? నాదే సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా మీరు? వెనస్డే ఏం చేస్తున్నారండి? బుధవారము 1989 అండి. 13 జూన్. అవునవును సార్. అదే సార్, మ్యారేజ్ ఆ రోజు దశమి, శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది తులారాశి. మ్యారేజ్ అయిపోయి డివోర్స్ అయిపోయిందట. సో డివోర్స్ అఫీషియల్ గా అయిపోయిందండి చట్టపరంగా. అంటే చట్టపరంగా లీగల్ గా అయిపోయిందా? మీ వయసు ఎంత? ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎప్పుడు డివోర్స్ అయిపోయింది?
జీవితం అంత సింపుల్ కాదండి. ఇప్పుడు యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తల బంధం అంటే చనిపోయే వరకు సాగే ప్రయాణం. రెండో పార్ట్నర్ బతికి ఉండగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. అంటే కడుపున పుట్టిన బిడ్డలు కడదాకా ఉండకపోవచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, భార్యాభర్తలు ఒకళ్ళు జీవించి ఉన్నంత వరకు ఇంకొకళ్ళు అవసరం ఉంది. చిన్న చిన్నవి లేకుండా ఎవరు ఉండరు. అవి పెద్దవి కాకుండా చూసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంతకంటే బాగా జీవితం అయిపోద్ది అనుకుంటే పొరపాటేమో. చూడండి, ప్యాచప్ చేసుకోవడానికి అవకాశం ఉంటే మీరు ఒకళ్ళ దగ్గర, ఇప్పుడు చాలామందికి ఏం అవసరం అంటే తెలియట్లేదు, ఉద్రేకంలో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఉంటుంది, మ్యారేజ్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్. ఇప్పుడు మనం ఈ రోజు ఇప్పుడు 2 చూసాం. సో ఇంతకు ముందు మనం ఇన్ని కేసెస్ ఇలా చూడలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత అంటే ఇట్లా అయిపోతుంది? ప్రతిరోజు హైదరాబాద్లో 250 నుంచి 570 డివోర్స్ కేసెస్ నమోదవుతున్నాయంట పర్ డే. అంటే ఏ స్థాయిలో, అంటే ఎంత వేగంగా ఉన్నాయి. ఓ పక్కేమో కోరిలేషన్స్ పెరుగుతున్నాయి, ఓ పక్కేమో స్వీట్ డాడీ కల్చర్, హనీ డాడీ, స్వీట్ డాడీ, హనీ వాట్ ఎవర్ లైక్స్ ఏ, హనీ డాడీ, హనీ మదరు, హనీ మదర్, ఈ కల్చర్ బాగా ఎక్కువ అయిపోయింది. ఎక్కడికి పోతుంది సమాజం? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఏమాత్రం మంచి సాంప్రదాయం కాదు. కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ చక్కదిద్దుకుంటాయి. లేకపోతే మీ పెద్దవాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడండి, లేకపోతే ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్, మ్యారేజ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. ఇలా జీవితాలు పాడు చేసుకోకండి. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. నేను చూస్తుంటాను చాలా మందిని, నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు పెళ్లిలో ఏదో కారణాలు చెప్పి లేట్ చేసి ఇంకో పెళ్లి చూస్తారు, టైం అయిపోతుంటుంది. చాలా కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, అరే అప్పుడు సిద్దిపేటకు సంబంధం చేసుకుంటే బాగుండేది, తర్వాత కరీంనగర్, ఇలా అనుకుంటారు. అది ముందే ఆలోచన వస్తే బాగుంటుంది. నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇలా విడిపోయామనుకున్న వాళ్ళు, నేనే తొందరపడ్డానండి, కొంచెం ఆవేశపడకుండా ఉంటే బాగుండు, అది అప్పుడు రాదు, జరిగిపోయాక రియలైజ్ అవుతుంది. ఇద్దరు అలాగే అనుకుంటారు, ఎన్ని జరగవండి జీవితంలో, నాదే ఎక్కడో ఏదో ఎగిగోకి పోయాను అంటుంటారు. సో నిజంగా మీరు అప్పుడెప్పుడో తెలుసుకునే దానికంటే ముందే కొంచెం జాగ్రత్త పడితే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష వీలైతే వేసుకోండి, ఆల్ ది బెస్ట్. తర్వాత ఇందాక మాట్లాడుతున్నాం. సో వేరే ధర్మంలో ఫ్రైడే మసీద్కి వెళ్తారు, ఖురాన్ చదువుతారు. ఇంకో ధర్మంలో బైబిల్ చదువుతారు, ఆదివారం నాడు చర్చికి వెళ్తారు. మనకి టెంపుల్కి రమ్మంటే ఎవడు రాడు, భగవద్గీత చదవమంటే పిల్లలు చదవరు. చదవమని చెప్పే సాంప్రదాయం కూడా పెద్దవాళ్ళలో లేదు. ఇంకెక్కడ ధర్మము సాంప్రదాయం ఉంటుంది? ఎంత గొప్ప ధర్మం అంటే, ఇప్పుడు జైపూర్, రాజస్థాన్లో పింక్ సిటీ, గోపీనాథ్ టెంపుల్ అని టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. ఎవరిని అడిగినా చెప్తారు. జైపూర్లో గోపీనాథ్ టెంపుల్ చాలా పురాతనమైనది, బ్రిటిష్ కాలం నాటి నుంచి చాలా ప్రసిద్ధి చెందింది. ఓ బ్రిటిషర్ అక్కడికి వచ్చినప్పుడు అది గుడిని చూసినప్పుడు అడిగాడంట అక్కడ పూజారిని, అక్కడ ఉన్న వాళ్ళని, ఏంటో ఇంత అంగు ఆర్భాటం చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, బట్టలు వేస్తున్నారు, ఉంగరాలు తొడుగుతున్నారు, నగలు వేస్తున్నారు, ఏంది ఇదంతా పిచ్చకాకపోతే అది బొమ్మ, ఎందుకు ఇంత చేస్తున్నారు, బొమ్మక ఇంత, అదే మీ ఇంట్లో ఏదైనా సరదాగా ఆడుకునేటట్టయితే అది వేరు, ఇలా పబ్లిక్ లో పెట్టి ఇదంతా చాదస్తం కాదా అని అడిగితే, అప్పుడు అక్కడ ఉన్న పూజారులు ఏం చెప్పారంటే, కాదు, ఇందులో గోపీనాథ్ భగవంతుడు ఉన్నాడు, మా కన్నయ్య ఇందులో ఉన్నాడు, జీవించి ఉన్నాడు, ఆయన ఇందులో జీవించి ఉన్నాడు. అంటే జీవించి ఉన్నాడని ఎలా చెప్తారంటే, మాకు తెలుసు అందులో ఆయన జీవం ఉంది, ఆయన జీవించి ఉన్నాడు. ఆ బ్రిటిషర్ ఏం చేస్తాడంటే, ఆయన పేరు, ఆయన పర్టికులర్స్ అక్కడ ఉంటాయి. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన చేతుకున్న వాచ్ తీసి, ఆ రోజుల్లో లేటెస్ట్ వాచ్ అంటది, తీసి ఈ వాచ్ హ్యూమన్ టెంపరేచర్ తో నడుస్తుంది, దీనికి స్ప్రింగ్ ఉండదు, దీనికి కీ ఉండదు, బ్యాటరీ ఉండదు. ఇప్పుడున్నాయి వాచెస్ టెంపరేచర్ తో నడుస్తుంది. ఇప్పుడు అందులో జీవం ఉంటే ఈ వాచ్ తీసేస్తాను, టెంపరేచర్ లేకపోతే ఆగిపోద్ది వాచ్. అంటే ఉన్నారని చెప్తున్నారు కదా, పెట్టి చూద్దామని చెప్పేసి వాచ్ పెడితే విచిత్రం, వాచ్ పెట్టంగానే నడుస్తుంది. సో ఇది నిజం. డౌట్ ఉంటే ఇవాళ మీరు పింక్ సిటీ జైపూర్ వెళ్తే గోపీనాథ్ ఆలయంలో ఇప్పటికీ ఆ వాచ్ రన్ అవుతుంది. ఇప్పటికీ మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, దానికి బ్యాటరీ ఉండదు, అది ప్రత్యక్ష నిదర్శనం, ఏ బ్యాటరీ ఉండదు. ఇంకొక ప్రశ్న ఏమిటంటే, రామ్ రాధే రాధే గురించి ఇంకోసారి చెప్తారు, 2 సార్లు ఎందుకంటారు, రామ్ కూడా 2 సార్లు. హిందూ ధర్మంలో 108కి 54కి ఒక ప్రత్యేకత ఉంది. రామ్ ఈ న్యూమరాజికల్ గా ఇంగ్లీష్ లో మనం రాసినప్పుడు ఆ సంఖ్య ఒక దీన్ని తీసుకుంటే, అంటే ఇప్పుడు
ఇప్పుడు యూత్ రాస్తుంటారు కదా, ఐ లవ్ యూ అంటే ఏదో దానికి ఏదో కోడ్ రాస్తారు, 143 ఏదో రాస్తారు కదా. అలాగా ఈ రామ్ రామ్ అనే అక్షరాల్ని న్యూమరట్గా వేసుకుంటే వచ్చేది 54. రామ్ అనేస్తే, రామ్ అనేస్తే ఈ 3 అక్షరాలు కూడితే 54 వస్తుంది. 54 అసంపూర్ణం, పూర్ణంగా జరగాలి అంటే 108. 108కి ఒక ప్రత్యేకత హిందూ ధర్మంలో ఉంది. అందుకనే 54 అని అనకుండా 2 సార్లు రామ్ రామ్ అంటారు, 108. సో అలా ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఏమీ లేకుండా ఏమీ ఉండదు, ఏమీ లేకుండా ఏమీ ఉండదు. హిందూ ధర్మంలో 108కి చాలా విశేషం ఉంది. అందుకని 54 రామ్ రామ్, అందుకే 2 సార్లు అంటారు. రామ్ రామ్. సూపర్, వెరీ నైస్. ఒకసారి జపం చేసినట్టు అది 108 సార్లు జపం చేసినట్టు, 2 సార్లు రామ్ రామ్ జపం చేసినట్టు. రాధా రాధే, రాధే రాధే, సంథింగ్ నైస్ అండి. తిరుపతి నుంచి ఉన్నారు కాలర్ మహేష్ గారు. మహేష్ గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి మహేష్ గారు. రవి గారు ఉన్నారు మరో కాలర్ షాద్నగర్ నుంచి. రవి గారు నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. రవి గారు ఓం నమో శివాయ స్వామి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నా స్వామి. చెప్పండి స్వామి. ఏదో నిరుత్సాహంగా ఉన్నారు రవి గారు. స్వామి ఏదో బాగా ఆలోచిస్తున్నారు అంటున్నారు. లేదు, పరిస్థితి బాగలేదు స్వామి, చాలా రోజులు అయిపోయింది. ఏం బాగలేదు? బాగలేదు ఏదో ఒక్కటి చెప్పండి గట్టిగా. మీకున్న ఇబ్బంది ఏదో, పెద్దగా ఉన్న ఇబ్బంది ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదా? చెబితే చెప్పండి. స్వామి ఎప్పటి నుంచి ఎక్కడ పరిస్థితి బాగలేదు, ఏ వ్యవహారం ఎక్కడ లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఒకసారి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఒకసారి. డేట్ ఆఫ్ బర్త్ అంతా. ఏం చేస్తున్నారు మీరు? మేము బిజినెస్ చేస్తున్నాం, దాని తర్వాత ఎక్కడ నడవట్లేదు, అందుకని ఇంకా వ్యవసాయం చేస్తున్నాం సార్. వ్యవసాయం చేస్తున్నారు సార్. వ్యవసాయం అయినా మంచిగా చేయండి, దాని మీద దృష్టి పెట్టండి. నాకు మంచిగా లేదు, ఇవన్నీ లేనిపోయిన ఆలోచనలన్నీ మానేసి వ్యాపారం ఎలాగా ఆపేశారు కదా, ఇక వ్యవసాయం మీద దృష్టి పెట్టండి, మంచి ఫలితాలు వస్తాయి. ఓ 3 రుద్రాక్షలు చెప్తాను, వేసుకోండి. ఓ దైవికమైన సంపద మీ దగ్గర ఉంటే చెడు ఫలితాలు మీ మీదకి రావు. మీరు చేస్తున్న వాటిల్లో విజయాలు ఎక్కువ ఉంటాయి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఈ 3 కుదిరితే వెయ్యండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వెయ్యండి. ఆల్ ది బెస్ట్. సిద్దిపేట నుంచి మరో కాలర్ ఉన్నారు, ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడిన ఆంజనేయులు గారు. ఓం నమ శివాయ గురువు గారు. శివాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాం గురువు గారు. ఫస్ట్ కాలర్ ఏమో కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా అసలు బాగున్నాము అంటే ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పండి గురువు గారు. చెప్పండి. ఈ వ్యాపారం ఆర్థికంగా కొంచెం ఎదుగుదలకు ఏ రుద్రాక్ష ఏం వ్యాపారం చేస్తున్నారండి? యూపీవీసీ యాక్టివిటీస్ గురువు గారు. ఏమిటది? యూపీవీసీ యూపీడీసీ. యూపీడీసీ గురువు గారు. ఎలా ఉంది అది? బాగానే ఉంది కానీ మధ్యలో కొంచెం యూపీడీసీ విండోస్ డోర్సే కదా గురువు గారు? యూపీడీసీ విండోస్ అండ్ డోర్సే కదా? వాటికి యాక్సెసరీస్ అంటే వాటి యాక్సెసరీస్. వాటి అంటే అదే బిజినెస్. వాటి యాక్సెసరీస్ బాగుందా? అవును గురుగారు, అవును గురుగారు. చూడండి ఇప్పుడు అందులో ఇంకా లేటెస్ట్ మోడల్ వచ్చాయి. అవును గురుగారు. లేటెస్ట్ చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడికైనా అది ఈజీగా ఫిక్స్ చేసుకునేటట్టు మంచి మంచి మోడల్స్ వచ్చాయి. బిజినెస్ దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు నవే డేస్ అందరికీ అదే అవసరము. బిజినెస్ పెంచడానికి ట్రై చేయండి. నా జాతకం ఎలా ఉంది గురుగారు? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుగారు, అప్పుడు అమ్మ నాన్న రాయలేదు. మీ పేరు? ఆంజనేయులు గురుగారు. ఆంజనేయులు. పిల్లలు ఎంతమంది మీకు ఆంజనేయులు గారు? ఒక బాబు, 2 పాపలు గురుగారు. ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి. ఆల్ ది బెస్ట్. రైట్. మరో కాలర్ ఉన్నారు కందుకూరు నుంచి, కృష్ణ గౌడ్. నమస్తే అండి కృష్ణ గౌడ్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఏమండి?
సార్ నమ శివాయ. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మీరు ఏమన్నా చెప్పండి. సార్ దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అలా కలిసి సార్. నా పేరు కృష్ణ గౌడ్ సార్. నేను ఎక్కడుంటారు మీరు? మంచిగా ఉండాలో అర్థమైంది. ఎక్కడుంటారండి? కందుకూరు. మేము కందుకూరు మండలం నేర్చుకు సార్. ప్రకాశం జిల్లానా? కాదు కాదు, ఇక్కడ కందుకూరు మండలం కందుకూరు. నేర్నూరు. ఇక్కడ కందుకూరు. అచ్చా, ఏటూరు దగ్గర. ఏటూరా? ఓకే, ఏటూరు. నేదునూరు. ఏతునూరు ఎక్కడిది? కందుకూరు ఎక్కడండి? ఇక్కడ మహేశ్వరం దగ్గర కందుకూరా లేకపోతే మహేశ్వరం దగ్గర నా కందుకూరు. రైట్ 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 రైట్. డేట్ ఆఫ్ బర్త్ లేదా? నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ గోగులేశ్వరి నాడు పుట్టినని ఒక్కటే తెలుసు సార్. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ మేము గోగులేశ్వరి నాడు పుట్టింది ఒక్కటే తెలుసు. మా అమ్మగారు పెట్టిరు అది. మీకు మ్యారేజ్ అయిందా? అంతే సార్, మ్యారేజ్ అయ్యింది. 2 బిడ్డలు. ఇద్దరు బిడ్డలే? 2 బిడ్డలు సార్, 2 బిడ్డలు. 2 బిడ్డలు, కొడుకులు లేరు? ఆడపిల్లలు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మ్యారేజ్ చేసిన సార్ ఇద్దరికి. ఓహో, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మీరు చిన్న పిల్లల లెక్క మాట్లాడుతున్నారు, ఒక కాలేజ్ స్టూడెంట్ లెక్క. రైట్. ఒక ఒక రుద్రాక్ష చెప్తాను, ఒక కాంబినేషన్లో వీలైతే వేయండి. 12 ముఖాలు, 7 ముఖాలు, 11 ముఖాలు. ఈ 3 రుద్రాక్షలు ఒక మంచి ఫలితాన్ని ఇస్తే ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసము. సూర్యస్వరూపము ద్వాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము 11 ముఖాలు, ఏకముఖి రుద్రస్వరూపము. హెల్త్ అండ్ వెల్త్కి ఒక మంచి కాంబినేషన్ అండి. వీలైతే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే రుద్రాక్షలు ఎందుకు ధరించాలి అంటే ఏం చెప్తారు? రుద్రాక్షలు ఒక ఆధ్యాత్మిక సంపద, ఒక దైవికమైన సంపద. మనం కొన్ని మనకి తెలియనివి, కొన్ని తెలిసి మన మీద దాడులు జరుగుతుంటాయి. కొన్ని మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది, కొన్ని ఎదుర్కోలేని ఉంటుంది. ఒక దైవికమైన మన సంపద ఉంటే, మనం వెళుతూ ఉంటే వ్యతిరేక శక్తులు మన మీదకి రాకుండా కాపాడడానికి అది ఉంటుంది. తర్వాత పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు మన దగ్గర ఉంటుంది, నెగిటివ్ ఆ థింకింగ్ రాకుండా. ఇప్పుడు చెట్టు కింద ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, అతను మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ పక్కనే చూసుకోలేదు, ఒక పుట్ట ఉంది, పాముల పుట్ట. నిద్రపోతున్న వ్యక్తి నిద్రపోయాడు, పుట్టలోంచి పాము బయటకు వచ్చింది. ఆ పుట్టలో ఉన్న పాము బయటకు వచ్చి ఇతను నిద్రపోతుంటే అది కాముగా ఉండగా అతను మేంచి పాక్కుంటూ వెళ్ళింది. ఏం చేయలేదు, ఏమీ చేయలే, పాక్కుంటూ వెళ్ళింది. అతను నిద్ర డిస్టర్బ్ అయింది. ఏంటా నా మీద నుంచి వెళ్తుందని చూశాడు. అతను చూసేలోపు ఈ పాము పుట్టలోకి వెళ్ళిపోయింది. కనిపించలా, పుట్టలోకి వెళ్ళిపోయింది. అతను కళ్ళెదర మాత్రం ఒక ఎలక కనిపించింది. దొంగ మొహం, ఇది నా మొహం వచ్చి మంచి నిద్రలో ఉంటే చెడగొట్టింది అని బుద్ధి ఉందా లేదా నీకు? హాయిగా నిద్రపోతుంటే చెడగొడతావా అని చెప్పి తిడతాడు. ఓరి పనికి మాల, నేనేం చేశాను అసలు? ఊరికి ఇలా వచ్చి కనబడ్డాను, నన్ను కనబడితే ఇన్ని తిట్లు తిడతావా? నేనేం చేశాను? నువ్వు నిద్రపో, నిన్ను శుభ్రంగా కరుస్తానంటది. సరే, అది నిద్రపోతాడు, నిద్రలో లేచాడు, మళ్ళీ నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఇలక ఏం చేసిందంటే అతన్ని కరిచింది, కొరికింది. కొరికితే బ్లడ్ వస్తుంది. బ్లడ్ వచ్చి తను కొరికేసి వచ్చేసింది. కళ్ళు తెరిచి లేచి చూశాడు, బ్లడ్ వస్తుంది. పక్కన చూస్తే పాము మళ్ళీ వచ్చింది. పాము కనిపించింది. పాము కనిపిస్తే ఆ పాముని చూశాడు. పాముని చూసి ఒకసారి స్పృహ తప్పాడు. ఇక్కడ అతను స్పృహ తప్పడానికి కారణం ఎవరు? అతను ఎలక కరిచినప్పుడు అతనికి స్పృహ తప్పలేదు. పాము ముందు పాకినప్పుడు అతనికి ఏం అవ్వలేదు. అప్పుడు పాము ఏమీ చేయలేదు. ఇప్పుడు పాము కనీసం అతని మీద పాకలేదు, దూరంగా ఉంది. ఇప్పుడు దూరంగా ఉన్న పాము స్పృహ తప్పడానికి కారణమా? లేదు. ఎలక కుట్టినప్పుడు అతను చూడలేదు, తర్వాత వచ్చి కనిపించింది. అది కరిచినప్పుడు కూడా అతను స్పృహ తప్పలేదు. తర్వాత అంటే ఎలక కాదు, పాము కాదు, ఏమీ కాదు. అతను స్పృహ తప్పడానికి కారణం అతని మనస్సు, అతని మైండ్. సో మన మైండ్ పాజిటివ్గా ఉంటే అన్నీ పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉంటాయి. కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకంటే కరోనా వచ్చింది అని భయంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇవాళ భారతదేశంలో మీరు సంఖ్యలు తీస్తే పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళది కొన్ని వేల మంది ఉన్నారు. ఇందులో నిజంగా పాము కాటు విషంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. పాము కరిచింది అన్న భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. సో మన మనస్సే దేనికైనా, ఈ మనస్సు స్ట్రాంగ్గా ఉండడానికి, పాజిటివ్గా ఉండడానికి ఒక దైవికమైన సంపద. రుద్రాక్ష మన శరీరం మీద ఉంటే మన శరీరంలో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి. ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అంటే మనం ఒక గుట్ట మీద ఉండి లెఫ్ట్కి అడుగు వేస్తే అగాధంలోకి వెళ్ళిపోతాం అనుకుందాం, రైట్కి అడుగు వేస్తే మంచి ప్లేస్కి వస్తాం అనుకుందాం. బై మిస్టేక్ అగాధంలోకి వెళితే
నీ జీవితం అక్కడితో అయిపోద్ది. సో ఫ్రంట్కి వస్తే ముందు వైపుకి వస్తావు. సో అగాధంలోకి వెళ్లకుండా, నెగిటివ్ థాట్స్ రాకుండా, అంటే రాంగ్ పాత్ మీద అడుగు వెయ్యడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వెయ్యలేకపోవడం కూడా తప్పే, కరెక్ట్ ప్లేస్లో వెయ్యలేకపోవడం కూడా తప్పే. ఇలాంటివి జరగకుండా నియంత్రించడానికి ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే ఎప్పుడు పాజిటివ్ వైపే మనం ఉంటాం, నెగిటివ్ వైపు మనం వెళ్ళాము. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకు రుద్రాక్ష ధారణ చేయాలి. సో నైస్. ఒక శక్తి మనతో ఉంటుంది, ఒక తోడు మనతో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటారు, మీ టూర్ డీటెయిల్స్? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ప్రతి గురువారము ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా కొంతకాలంగా కొనసాగుతోంది. దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియాలో నేను వెళుతూ ఉంటాను. సౌత్ ఇండియాలో ఏదో బ్రాంచ్కి. ఇప్పుడు నేను వెళ్ళే బ్రాంచ్ గుంటూరు అండ్ విజయవాడ. ఓకే. దీని తర్వాత ఖమ్మం. సో గుంటూరు అండ్ విజయవాడలో కొంతసేపు ఫస్ట్ నేను గుంటూరు ఉంటాను మార్నింగ్, మధ్యాహ్నం విజయవాడ ఉంటాను. నన్ను కలవాలనుకుంటే ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, 2-3 ఇవ్వకండి. అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క థర్స్డే తప్ప. తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సౌత్ ఇండియాలో ఎక్కడైనా మీరుండి నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే, సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడున్నా, అది బెంగళూరు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు, ఓకే, మీరు ఎక్కడున్నా ఆ సంస్థ దగ్గరికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని పెట్టి అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు గుంటూరు విజయవాడలో కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు ముఖ్యంగా రుద్రాక్షలు ఎందుకు ధరించాలి అనే దానికి కూడా చాలా బాగా చెప్పారు. అలాగే రుద్రాక్షలు ధరించే వాళ్ళు నకిలీ లేకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇదే వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.